నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు అని ఓ సామెత. ఇరాన్ని చూస్తే కరెక్టేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మౌసావి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కమాండర్ సిరియాలో హతమయ్యాడు. ఇజ్రాయెల్ డ్రోన్ దాడి ద్వారా వాడిని హతమార్చింది. అసలు పాయింట్ ఏంటి? ఏమన్నా సిరియా ఏమన్నా వీళ్ళ సొత్తా? సిరియా ఓ దేశం కదా, అక్కడ తీవ్రవాద గ్రూపులు బోల్డ్ ఉన్నాయి కదా, వీడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అసలు? నెంబర్ 1. వెళ్ళాక ఆయన లేపేసింది. అంటే ఎంత పకడ్బందీ నిఘాతో లేపినట్టు ఆయన్ని. ఒక పక్కన హెజ్బుల్లా, ఓ పక్కన హౌతీ, ఇంకో పక్కన హమాస్, ఇంకో పక్కన ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇన్ని వ్యవస్థల ద్వారా ఓ పక్కన ఇజ్రాయెల్ మీద దాడులు చేపిస్తూ తనే ఆయుధాలు సమకూరుస్తుంది ఇరాన్. ఎంతమందిని ఓడిస్తూ ప్లస్ ఇరాన్కి సంబంధించినటువంటి మూలమైనటువంటి వ్యక్తుల్ని లేపేసుకుంటూ వస్తున్నది ఇజ్రాయెల్. అయితే ఓటమి భయంతోనే మా కమాండర్ని హతమార్చారు, లేకపోతే గెలుపు ధైర్యం ఉంటే కనుక ఇట్లా చెయ్యరు అంటూ కొత్త నాటకాలకి తెర తీయడం అన్నటువంటిది ఇరాన్కే చెల్లింది.